కేంద్ర మంత్రి దత్తాత్రేయపై ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు. గతంలో రైతుల ఆత్మహత్యలను అవహేళన చేసిన దత్తాత్రేయ ఇప్పుడు మాట్లాడాల్సింది నిజామాబాద్లో కాదని హస్తినలో అని అన్నారు. దీనిపై స్పందించారు దత్తాత్రేయ. రేపు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రితో చర్చిస్తానన్నారు. అసలు కేంద్రంలో అధికారంలో ఉండి ఇన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ వస్తే ఉలుకు పలుకు లేదు. అసలు మీరు ధర్నాలు చేయాల్సింది బీజేపీ నాయకులు ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. రాధామోహన్ సింగ్ గారు ముందు చేయండి. దత్తాత్రేయ గారు మాట్లాడాల్సింది నిజామాబాద్లో కాదు, మీరు పోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. మా రాష్ట్రంలో రైతులను ఆదుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ఉత్తరాలు వచ్చినాయి, రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, స్పందించమని మీ ప్రధానమంత్రి గారిని కోరండి. అంతేగాని మీరు కేవలం రాజకీయం కోసం ఇవాళ దత్తాత్రేయ గారు నిజంగా వారు గతంలో ఏమన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు వారు కేంద్ర మంత్రిగా ఉండి రైతులు తిన్నదరగక ఆత్మహత్య చేసుకుంటున్నారని అవమానంగా మాట్లాడినటువంటి నాయకులు దత్తాత్రేయ గారు. మర్చిపోయారా? ప్రజలు మర్చిపోలే దత్తాత్రేయ గారు, మీరు మర్చిపోయారేమో కానీ రైతులు, ఈ రాష్ట్ర రైతులు మర్చిపోలేదు. మిర్చికి సంబంధించినంత వరకు ఈ మిర్చిని కూడా, ఎందుకంటే ఇది కమర్షియల్ క్రాప్స్లో లేదు అనేటువంటిది కేంద్రంలో ఒక ఆలోచన ఉంది. కానీ నేను ఢిల్లీకి వెళ్తున్నాను, మా మిత్రుడు జయపాల్ గారు చెప్పారు ఏంటంటే దీన్ని మళ్ళీ ఒకసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయా అని దాన్ని ఒకసారి మేము పరిశీలించేటువంటి దానికి నేను రేపు మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కానీ లేకుంటే అక్కడ ఉన్న అధికారులతో కానీ రేపు సమావేశం అవుతాను ఢిల్లీలో. అయ్యి ఈ మిర్చి రైతులు ఎవరుతున్నారు, వాళ్ళు చాలా దాదాపు 2 మాసాల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు గిట్టుబాటు ధర లేదని. కాబట్టి ఆ గిట్టుబాటు ధర రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు చొరవ తీసుకొని ఒక 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందు కొనుగోలు చేయాలా. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపండి.